హాయ్ హలో వెల్కమ్ టు కుంద కోయల్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా, అస్సలు వాయిస్ అయితే బాగాలేదు, ముక్కు మొత్తం పట్టేస్తుంది అనమాట. వీడియోస్కి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను, అసలు నెత్తిలాగా వచ్చేస్తుంది, వాయిస్ బాగా పట్టేసింది. అందుకే మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా, ట్రై చేస్తున్నా. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మేము హైదరాబాద్ బయలుదేరుతాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30కి అలాగా వందే భారత్ చేసుకున్నాం అనమాట. దీని ముందు రోజు సింహాచలం అయితే వచ్చేసాము. సడన్గా అనుకున్నాం అనమాట, డాడీని అయితే తీసుకెళ్ళమని చెప్పాము. అయితే ఓకే తీసుకెళ్తాను అనగానే ఇంకా అప్పటికప్పుడు బయలుదేరాం అనమాట. 9కి అలా స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎండలో అయితే బయలుదేరాం అనమాట. బాగా ఎండ అయితే ఉంది, క్రౌడ్ కూడా అలానే ఉంది. చూడండి, ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా మంచిగా అయింది. దగ్గర నుంచి దేవుని చూసాం, లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాం అనమాట. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా దర్శనం అది అయ్యి వచ్చేసి మనకి ప్రసాదం కూడా ఇస్తారు కదా, అది తినేసాము. అండ్ ఇక్కడ కూడా సింహాచలంలో కడతాం కదండి, ఇంటి కోసము మనం రాళ్ళు పేరుస్తాం కదా తిరుపతిలో, సేమ్ అలానే సింహాచలంలో కూడా ఉంది. మా బాబు అయితే పేర్చాడు, బాబు పాప ఇద్దరు పేర్చేశారు. ఎండగా ఫొటోస్ తీసుకుందామని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అస్సలు ఎండ ఉంది, అసలు ఫొటోస్ తీసుకోవడం కూడా అవ్వలేదు. నించోలేకపోతున్నాం, కాలిపోతుంది అనమాట కాళ్ళు అస్సలు. ఇంకా బాబేమో ఒక ఫోటో కావాల అనేసి ఇంకా అక్కడ ఉంటారు కదండి ఫొటోస్ తీసేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడామన్నమాట. ఒక ఫోటో అయితే తీసుకుని కడిగించుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా ఎటు ఉంది, మా మొక్కలు చూడండి ఎలాగైపోయాయి అసలు. రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో ఒక స్పాట్ అయితే ఉంది, చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇంకా ఆ ఎండ్లో కూడా వ్యూ బాగుంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే దిగారనమాట మా బాబు అయితే. ఇంకా పిక్స్ దిగేసి ఇంకా దారిలోనేమో సింహాచలం పనసకాయలు, కుంకుడుకాయలు, పువ్వులు, మ్యాంగోస్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట కొండ దిగుతున్నప్పుడు దారిలో. ఇంకా పనసతోనలు అయితే తీసుకున్నాము, సీజన్ ఫ్రూట్ కదా. ఇంకా తీసుకొని రిటర్న్ ఇంటికైతే వచ్చేసి ఫుల్ రెస్ట్ తీసుకున్న. ఆఫ్టర్నూన్ పెరుగన్నాలు తినేసి ఇంకా ఆ వేడికి తట్టుకోలేక తినేసి పడుకోలేసరికి ఈవినింగ్ చూడండి ఎలా ఉందో క్లైమేట్.